ఎవరికి ఏ పండు వస్తుందో, ఎవరు ఏమి తిట్టుకుంటారు, ఎవరు ఏం మెచ్చుకుంటారో తెలియదు. మన బ్రాండ్ మనం నిలబెట్టుకోవాలి, పేరు మనది కాబట్టి 100% ఓన్ మన స్టోర్ అనుకున్నంత ఇదిగా చేసిండ్రు అందరూ. థ్యాంక్స్ అందరికీ. ఓకేనా? హాయ్ అండి, వెల్కమ్ టు కలగూరగంప. బాగా తెంపి బాగా గోనె సంచుతోన బట్టి ఆకులు తెంపుకొచ్చి అన్నీ వేసేసి మాగేసిన మామిడి పండ్లు మళ్ళీ కూర్చున్నాం అనమాట. సో కూర్చున్నామంటే చూపియనికేనా? చూపిస్తామా? నేను కూడా చూడలేదంటే ముచ్చట అస్సలు చూడలేదు. శ్రీదేవన్ కాదు, ఇట్లనే 1-2 తీసుకొని తిన్నా. అంతకు మించి తిన్నికే టైం దొరకలేదు. పొద్దున పోతే రాత్రి 2-3 గంటలకు వస్తున్నాం. మనం కొత్త దుకాణంలో బాగా పనిచేస్తున్నా. సో 4-5 రోజులు పని చేసినా. ఈరోజు బాగా మట్టగా వండుకొని లేచిన. ఇప్పటిదాకా లేచి ముద్దుగా తిని ఈడ కూర్చున్నాను అనమాట. సో మొహం అంతా ఫుల్ స్వెల్లింగ్ ఉందో ఏముందో నాకు తెలియదు, కానీ ఎనీవే అది సంగతి. అన్ని పండ్లు వారిని. సో తినడానికి టైం దొరకట్లేదు. చూడండి, విచిత్రంగా ఏముంటుందంటే అన్ని దేవుడు ఇస్తాడు, టైం ఇవ్వట్లేదు నాకు. అది విషయం. ఓకే, అయినా సరే నేను ఇచ్చిపెడతానా. ఇప్పుడు ఏం చేస్తా అంటే తీస్తా, కొన్ని ఇన్ని దాచిపెట్టుకుంటా. ఎందుకంటే మళ్ళీ సంవత్సరం వస్తే ఈ చెట్టు నుంచి నాకు. సో కొనుక్కొచ్చి ఎన్నన్నా తినొచ్చు, కానీ మన చెట్టు మనం తింటాం కష్టపడి ఇష్టపడి పెట్టుకునే చెట్టు నుంచి కాయలు కదా. సో కాబట్టి నేను బాగా దాచిపెట్టుకొని కొన్ని దాచిపెట్టుకొని అన్నీ వంచేద్దాం. ఎక్కువ తక్కువ తింటే కూడా మరీ లాభం అయిపోము. అట్లా అనమాట ముచ్చట. ఓకేనా? సరే, మా పిల్లలతో మాట్లాడుకుంటే కొంచెం పని కూడా ఉంది, బాగా మాట్లాడే పని ఉంది. సో కాబట్టి చూస్తారా? సో అయ్యో, కొన్ని పోయినాయి, కొన్ని ఉన్నాయి. ఏమైంది వీటికి? ఎందుకు పోయినాయి అబ్బా? చెట్టుకు బాగానే ఉన్నట్టు కనిపించింది, చెట్టుకు రాలిపోతున్నట్టు కనిపించింది, తెచ్చేసి ఇట్లయినా. ఎనీవే ఇదనమాట కలర్. మనం ఆకుతోన మగ్గించిన పండ్ల కలర్ ఇది. సో పండ్లు తీసుకోయి పిల్లలకు పంచుదాం, తింటాం అంతే. మీరు చూడండి, శ్రీదేవి మాకేవి అనుకోండి, మామ అనుకోండి, అంతకుమించి నేను ఏం చేయలేను. సో ఇదే సంగతి. ఓకేనా? వచ్చే సంవత్సరం ఏదన్నా తోట పట్టుకుంటా. తోట పట్టుకోవడం అంటే మీనింగ్ ఏంటంటే తోటని ఇట్లా పట్టుకుంటాను కాదు. పిందెల టైంలో, పూతల టైంలో ఏం చేస్తారంటే బిజినెస్ వాళ్ళు, ఈ వ్యాపారం చేసేటోళ్ళు పోయి తోటలకు కొన్ని డబ్బులు ఇచ్చేసేసి కొనేసుకుంటారు అనమాట. కాయలు కాకముందే, పండ్లు కాకముందే కొనేసుకొని మెల్లగా వాటిని కాపాడుకొని పండ్లు అయినప్పుడు కొన్ని తెంపుకొని అమ్ముతుంటారు. దాన్ని తోట కొన్నారంటే ఓనర్కి పైసలు ఇచ్చి మొత్తం కొనాలి లెక్క. అది కాదు, తోట పట్టుకున్నారు అంటారు అనమాట, భాష అది. ఓకేనా? సో అట్లా తోట పట్టుకొని మనం మంచుకొని తిందాం. అంతకుమించి నేను ఇప్పుడు ఏం చేయలేను. నా ఈ చెట్లని నన్ను తిననేయండి. ఓకేనా? సరే, ఇక్కడే సంధ్యమ్మ, ఇవి వేరే చెట్టు అయితే ఏం చేస్తా అంటే అన్ని ర్యాండమ్గా కలిపేస్తా. అదొకటి ఇదొకటి నేను ఎక్కువ తక్కువ అయిపోతాయి నా దగ్గర మొత్తం. అదొకటి ఇదొకటి ఇచ్చినట్టు మొత్తం కథం అయిపోతాయి. అండ్ ఈ సందర్భంలో ఇంకోటి ఏంటంటే, లాస్ట్ టైం చెట్లు పెట్టించిన ఎక్కడ పోయినాయి అన్నారు. అన్ని భద్రంగా ఉన్నాయబ్బా. మా కాలనీలో బాగా కన్స్ట్రక్షన్స్ అవుతున్నాయి కాబట్టి అన్ని ఉన్న చెట్లే తీసి పడేస్తున్నారు. మళ్ళీ వాళ్ళు తీసేస్తే నాకు బాధ అనిపించదు అంత పెంచి. అందుకే పక్కకు పెట్టిన. మన కవర్లు పెద్ద సైజు కాబట్టి ఇంకో 1-2 ఇయర్స్ కూడా వాటిని సపోర్ట్ చేస్తే కొంచెం ఫినిషింగ్ స్టేజ్ వచ్చేసి కన్స్ట్రక్షన్స్ అటు ఇటు అయినాక అప్పుడు పెడదాం కాలనీలా. సరేనా? అన్ని గట్లా అడుగుతారు నన్ను, మీరు బాగా గుర్తుంచుకుంటారు. నాకేమో మతిమరుపు, ఎక్కువ తక్కువ మతిమరుపు ఉంది. సరే ఇట్లా చూసుకుంటాం, మళ్ళీ పొరపాటున మురిగినాయి అంటే మళ్ళీ అర్థం కాదేమో. అక్కడ దోస్తులకు అర్థం కాదు, ఇక్కడ దోస్తులకు అర్థమవుతుంది. అక్కడ దోస్తులేమో కుళ్ళిపోయినాయి అని సాఫిస్టికేటెడ్గా మాట్లాడతారు. మా దోస్తులు ఇట్లనే, ఇక్కడ దోస్తులేమో మురిగిపోయినాయి అని మాట్లాడతారు అనమాట. అది సంగతి. ఓకేనా? నువ్వు ఎందుకు నిలబడ్డావు? నువ్వు పడలేనకుండా. అబ్బా, అసిస్టెంట్ ఎట్లుండాలి అబ్బాయి? ఎంత బ్యూటిఫుల్ కలరు, అసలు స్మెల్ అయితే అదిరిపోతుంది అబ్బా. సో తుంకాకు కానీ రేలాకు కానీ వేయండి. ఒరిగడ్డలో ఉండే వాటికంటే కూడా తుంకాకు, ఈ రేలాకు. తుంకాకు అంటే బీడీ చుడతారు కదా, ఆకును తుంకాకు అంటారు అనమాట. సో కాబట్టి చాలా బాగా పండుతాయి. నెక్స్ట్ ఇయర్ ఎప్పుడు తెచ్చుకున్నా, ఎక్కడి నుంచి తెచ్చుకున్నా తోటలకు పోయి కాయలు తెచ్చుకోండి, ఆకులు వేసి మగ్గించుకోండి అంతే. ఓకేనా? ఇదనమాట సంగతి. ఇప్పుడు మనం గబగబా వెళ్ళిపోయి గబగబా కొంచెం పని ఉంది చేసుకుంటాం. పండ్లు వంచనీకి పోతున్నావు శ్రీదేవి, పని ఉందంటాం అంటే అన్నీ కలిపి చేసుకుంటే పని అయిపోతుంది ముచ్చట. అది సంగతి. ఓకేనా? ఎవరికి ఏ పండు వస్తుందో, ఎవరు ఏమి తిట్టుకుంటారు, ఎవరు ఏం మెచ్చుకుంటారో తెలియదు. రోజు ఇంట్లో ఉంటే రోజు మంచిగా 4-5 తింటుంటే రోజు అలా అడిగినా కూడా ఇవ్వకపోతుంది. అలా అడిగితే కొనుక్కొచ్చి ఇస్తుంది. కానీ
ఎన్ని ఉన్నాయి పిల్ల? అట్లా కాదు, మనోళ్ళు ఎంతమంది ఉన్నారు, ఎన్ని వేసుకుంటున్నాం? లెక్కలేరా? లెక్కలేనంత మంది ఉన్నారా? ఛాయలు పెడతావు అంటే ఛాయలు లెక్క లేకుండా పెట్టి సగం పడేసి సగం చేస్తున్నావా? సంగతి చెప్తా ఉండు, రేపు లెక్కలు తెలుస్తా. టీలు పెడుతుంది, లెక్క లేకుండా పెడుతుంది అంటే ఏం చెప్పాలి నేను? చెప్పు, నీ పిల్లలతో ఎట్లా సంసారం చేయాలి నేను ఇలా నేర్చుకుంటా? సో ఈ సెక్షన్ ఉంది కదా, ఇవి మన ఫ్యామిలీ మెంబర్స్, మన సబ్స్క్రైబర్స్ మన స్టోర్కి వచ్చి ప్రేమతోటి వాళ్ళ తోట నుంచి శ్రీదేవికి తీయండి అని ఇచ్చిపోయినారు. చాలా మటుకు కాయలు కోసుకొని తిన్నాము, మిగిలిన ఇట్లా పండ్లు అయిపోయినాయి అనమాట. సో ఇవి నాకు వచ్చిన కానుక కాబట్టి నేను ఇయ్య, ఇవి మాత్రం మనం దింపాం కాబట్టి మనం ఇచ్చేద్దాం. ఓకేనా? ఇదనమాట ముచ్చట. అవును, ఈ కాయలు ఎవరు మనోహర్ తెచ్చిచ్చిండా? మామిడికాయలు తెచ్చారు మా పిల్లలు ఎవరో. ఇవేం కాయలు? కొబ్బరికాయలా ఇవి? నేను లేను, మా పిల్లల చేనుల కాడ అయినట్టునే తెచ్చిచ్చిండ్రు. ఉన్నాయి నీళ్ళు, ఎట్లా తీయాలి దీన్ని? కాయలు బాగానే ఉన్నాయి, అది సంగతి. ఇవి పోదాం పామ్మ. యాక్చువల్లీ ఏంటంటే స్టోర్ ఒక సెట్ అయింది. సో దానికి సంబంధించి మీరు ఎంత స్ట్రెచ్ అయినరు, ఎంత వర్క్ చేసిండ్రు అనేది అందరికి తెలుసు. సో ఈ స్ట్రెచ్, ఈ వర్క్ ఇంకా కొన్ని రోజులు నడుస్తుంది. ఓకే, అందరం సపోర్ట్ చేస్తే కానీ ఒక్కొక్క స్టెప్ ఎదగలేము మనము, ఇది సంగతి. బట్ నేను అందరం ఒకసారి స్టోర్కి అయితే పోదాం, ఏదో ఒక 1-2 అవర్స్ అన్నీ మీరు మీ టీమే ఎస్పెషల్ మీ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఒక 1 hour 2 hours మీరు ఎర్లీగా క్లోజ్ చేయడమా, లేదంటే పొద్దున్నే అటు పోయొచ్చి ఎర్లీగా ఈవినింగ్ మీరు స్ట్రెచ్ చేసుకుంటా అంటే అందరు ఒకసారి పోయి ఒక గ్రూప్ ఫోటో క్లిక్ అనిపించుకొని వస్తే సూపర్ ఉంటుంది. సో బ్యూటిఫుల్ మెమరీ. యాక్చువల్లీ చూసిన పిల్లలు ఉన్నారు, నచ్చిందా? సో అది మన బ్రాండ్, మనం నిలబెట్టుకోవాలి, పేరు మనది కాబట్టి 100% ఓన్ మన స్టోర్ అనుకున్నంత ఇదిగా చేసిండ్రు అందరూ. థ్యాంక్స్ అందరికీ. ఓకేనా? ప్రతి ఒక్కరికి మనం వెండర్గా మారిపోతాం, అంటే ఓవరాల్గా మనం ఏంటంటే ఒక హోల్సేలర్గా మారిపోతాం ఫర్దర్గా. సో అన్ని రకాలుగా అవుతుంది. ఏం చెప్తున్నానో ఏమవుతుందో నాకు కూడా తెలుస్తుంది, కానీ మొత్తం మీద ముచ్చట ఇది. సో ఓకేనా? బట్ అంటే ఫిజికల్గా మెంటల్గా వర్క్ చేయాల్సిన టైం వచ్చింది. సో ఇట్లా మనసు మీద తీసుకోకుండా అట్లా చేసేసేయండి, అంతకుమించి ఏం అడగను. ఓకేనా? ఈ రకంగా ఏంటంటే మామిడి పండ్లు ఇచ్చుకుంటా బాగా పని చేయండి అని మీకు మస్కా కొడుతున్నా కాబట్టి రండి. 2 చెట్లే ఉన్నాయి, ఏ పండు ఎవరికి వస్తుందో నాకు తెలియదు. ఓకేనా? రా తీసుకోండి. ఇంట్లోకెళ్ళి కూడా తీసుకోవచ్చు, ఏ చెట్టు ఇంట్లో అట్లా రండి తీసుకో. ఆ 2 చెట్లే ఉన్నాయి, మీకు ఈజీగా అర్థమవుతుంది ఏ చెట్టుదని. అబ్బా అబ్బా అవునా? పండ్లే తినకపోతే అలా తీసుకోవాలి కదా మేడం. అది బాగాలేదు, వాడు అసలే విన్నాడు మేడం. 1-2 వసూలు చేస్తాడు. 2 లేవు గిన్నెలు పడే ఆడ ఇచ్చేతోళ్ళు ఉన్నారు. ఇంకా నాకు ఆడ అలా ముందలు తెచ్చిన వాళ్ళు ఏమంటారు నన్ను? అది బాగుంటుంది. శశాంక్ మీ ఆమెకి ఇష్టపట్టు, పట్టు దాచిపెట్టుకో.
ఇదన్నమాట విషయం. వీడు రెండోసారి తింటుంటే ఒక చెట్టు బాగాలేదని వాళ్ళతో పాటు నేను కూడా రెండోది తింటూ బాగా చెప్తున్నా. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్. ఈ వీడియోకి నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి. చిట్టుకోకుండా మామ అనుకోండి. థ్యాంక్ యూ. బాయ్.